అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డిన్నర్ డేట్ విత్ మై ఫ్యామిలీ అండ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మేమైతే జూబ్లీ హిల్స్లో ఉన్న అంతేరాకి అయితే వచ్చేసాము. ఇదైతే Feb 24 రోజు వ్లాగ్ అండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పోస్ట్ చేసేసరికి ఈ రోజు అయింది. ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా నాకు తెలియదు. ఎస్, ఇప్పుడే దివ్యోజన్ కూడా వచ్చేసింది అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ శ్వేత అండ్ నరేంద్ర అన్న. ఆబ్వియస్లీ మా అన్న లేట్ కమ్మర్ ఈరోజు. అన్నకు ఫుల్ వర్క్ ఉండే చాలా లేట్గా లాస్ట్లో వచ్చారనమాట. అంతేరా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్కి నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అంబియన్స్ విషయానికి వస్తే టాప్ నాచ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసి అంబియన్స్. అసలే మనం ఫోటోలు తెచ్చుకుని ఉంటామా, నో వే. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నారనమాట. ఉయ్యాల్లో ఆడుకున్నారు. అండ్ అక్కడ వెయిటింగ్ ఏరియా ఇదంతా ఎంత బాగుంది చూడండి అసలు. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారనమాట. ఈ వాల్ చూసారా, స్పైసెస్ స్పూన్స్. నాకైతే లవ్ విత్ దిస్ వాల్ అనమాట. చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ టేబుల్కి మనీ ప్లాంట్స్ అండ్ ఆల్. ఈ ట్రీ వచ్చేసి వాష్రూమ్లో అనమాట. వాష్రూమ్లో ట్రీ కొట్టేయకుండా దాన్ని అలానే కట్టారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీరు ఆర్డర్ చేసిన 45 మినిట్స్కి అయితే నాకు ఫుడ్ వస్తుందన్నమాట. నాకైతే వర్త్ వెయిట్ అనిపించింది. నాకు చాలా బాగా నచ్చేసింది. రాజుగారి కోడి పలావ్ అయినా, స్టార్టర్స్ అయినా, కొత్తిమీర చికెన్ స్టార్టర్, మష్రూమ్ స్టార్టర్స్, ఎవ్రీథింగ్. మేము ఆర్డర్ చేసిన ప్రతి ఐటమ్ అయితే చాలా బాగుంది. అండ్ బిల్ కూడా ఓకే, పర్వాలేదు, వర్త్ ఇట్ అనిపించింది మనం తిన్న ఫుడ్కి. సో ఇంకా ఆ రోజు శ్వేత నాకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసింది. సో మేము ఇంకా అక్కడే డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా అన్నయ్య కూడా వచ్చాడు. సో చిన్నగా హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటా మేమైతే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. సో ఆ బర్త్డే కేక్ పైన వచ్చిన చిన్న చిన్న బాల్స్, డెకరేటివ్ ఐటమ్స్ మా 2 కోతులు తినేసాయన్నమాట. ఈవెన్తో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఒక ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో మనం టైం స్పెండ్ చేయాలి, డిన్నర్ చేయాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్పొచ్చు అంతేరా. ఫొటోస్కి కానివ్వండి, ఫుడ్కి కానివ్వండి, దేనికైనా చాలా బాగుంది. అండ్ మా బుడ్డిగాలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అప్పటికి రుషిక నిద్రపోయింది. సో షన్ను, క్యాండీ అయితే ఇద్దరు తెలకేసి ఉన్నారు. సో అలాగా మా సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసుకొని, అన్నయ్య లేట్గా వచ్చారు. ఇంకా అన్నయ్య కూడా డిన్నర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ కూడా అయిపోయింది హ్యాపీగా. సో మేము అక్కడి నుంచి మళ్ళీ ఇంకా బయలుదేరిపోయాము. మేము అంతేరా నుంచి మళ్ళీ డైరెక్ట్గా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఎంత డిన్నర్ చేసినా, ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నా సరే ఐస్ క్రీమ్ తింటే ఆ ఫీలే వేరు కదా. ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది. సో మేము అలా అక్కడి నుంచి అందరం కలిసి న్యాచురల్స్కి వెళ్ళిపోయాం. న్యాచురల్స్ ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసుకొని తినేసి మళ్ళీ కొంచెంసేపు చిట్ చాట్ చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని ఫన్. సో దెన్ ఎవరి ఇంటికి వల్ల మేము డిస్పాచ్ అయిపోయామన్నమాట. ఇది నా బర్త్డే వ్లాగ్. అండ్ ఈ ఇయర్ అయితే నాకు చాలా సర్ప్రైజ్లు ఉండే అండ్ ట్రెనీ నాకు చాలా సర్ప్రైజెస్ ఇచ్చాడు. నేను అవన్నీ కూడా లింక్స్ మీకు పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే అవి కూడా వెళ్ళి చూసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యావ్స్ లిటిల్ వరల్డ్. ఇంకా మరిన్ని ముచ్చట్ల కోసం, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్, సీ యూ ఆల్.